అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారికి నలుగురు మనవరాలు ఉండవచ్చు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారి కూతురితో కలిపి మొత్తం 5 మనమరాళ్ళు ఉండవచ్చు కదా. కాబట్టి ఎవరైనా కానీ సమాజంలో ఒక మగపిల్లవాడు ఉంటే చాలా బాగుంటుంది అని ఎవరైనా ఆశపడతారు. శ్యామల గారు, నీ బాధ ఏమిటి? సమాజంలో ఎవరైనా కానీ ఒక పాపను చూస్తారు, ఇద్దరిని చూస్తారు. ఏమిటంటే ఒక పాపను చూడగానే తర్వాత ఎంబటే మగపిల్లవాడు ఏమైనా పుడతాడేమో అని సమాజంలో ఎవరైనా ఆశపడతారు, ఎవరైనా ఎదురు చూస్తారు. ఇద్దరు చూస్తారు, ముగ్గురు చూస్తారు. తర్వాత ఇంక చేతన ఏది పని, ఇంక చేత కాదు, అది కాదు, దేవుడు బ్రహ్మరాత మనకు లేదేమో, అందరిని మగపిల్లవాడినే పుట్టిస్తే ఎలా సాధ్యపడుతుంది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒకరిని చూస్తారు, ఇద్దరు చూస్తారు, మూడవాడికి కాలేదు అనుకో, ఆపరేషన్ చేపిస్తారు పిల్లలు లేకుండా. ఇంకా సాధ్యపడదులే, మనకు భగవంతుడు ఇవ్వలేదేమో అనుకుని అదే ప్రకారం కొంతమంది కూడా చూశారు. పాపం వర్షన ఒకళ్ళ బేసర మొత్తం ఆడపిల్లలే. ఎదురు చూశారు కాలేదు, ఎదురు చూశారు కాలేదు. ఏం చేస్తారు? ఆఖరికి 5-6 మందిని కన్నారు, ఆపరేషన్ చేయించారు. ఏం చేసేది ఏం దాడ? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. శ్యామల గారు, ఒకసారి తెలుసుకోండి. మన రాష్ట్రంలో సమాజం గురించి ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారి కాదు, సమాజం జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఇంకొక మాట, మీరు చెప్తే కానీ వినే పరిస్థితి లేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు మీ స్థాయి గురించి ఆలోచించుకోవాలి, లేకపోతే ప్రయోజనం లేదు. మళ్ళీ రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడే మాటలు ఏమిటంటే, నన్ను క్షమించండి, నాకై నేను మాట్లాడలేదు, ఆ రోజు నా వెనకాల కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడించారు, వాళ్ళు మాట్లాడమంటే నేను మాట్లాడాను అనే రోజులు దగ్గరలో కూడా ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు ఆపండి. సమాజంలో ఎవరైనా కానీ అడిగేది, అనుకునేది. మీ హస్బెండ్ మీకైనా కానీ ఒకరిని చూస్తారు, ఇద్దరిని చూస్తారు. ఒకరిని పుట్టగానే ఇంకొకరు మగ పిల్లవాడు పుడతాడేమని ఎవరైనా అనుకునేదేను. మీ సమాజం మీ హస్బెండ్ అయినంతేను, మీ కుటుంబ సభ్యులైనా, మరి మీ అత్తగారైనా, మీ మామగారైనా, మీ నాన్నగారైనా, మీ కుటుంబంలో ఎవరైనా కానీ అనుకునేది సమాజంలో. వాళ్ళు ఏదో ఈరోజు మాట్లాడించారు, నేను మాట్లాడాను అనేది కాదు. ఎవరైనా సమాజంలో అనుకునేది అందులో తప్పేం లేదు. శ్యామల గారు, ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉన్నారు కాబట్టి ఈరోజు వస్తుందేమో, ఆ రోజు వస్తుందేమో పార్టీ అని అనుకోవచ్చు. అది ఎప్పటికీ రాదు. మళ్ళీ మీరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయాల్సిందే, మీరు బయటికి పోవాల్సిందే. మళ్ళీ సినిమా యాక్టర్ని, సినిమా పరిశ్రమ వాళ్ళని, పెద్దవారిని, వాళ్ళని కలుసుకోవాల్సిందే. నా తప్పు క్షమించండి అని ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ అదే వాళ్ళ దగ్గరికి పోగలవు, చిరంజీవి దగ్గరికి వెళ్ళగలవు, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళగలవు, నాగార్జున దగ్గరికి వెళ్ళగలవు, వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళగలవు. ఇంకా చాలామంది కూడా హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. ఒకసారి తెలుసుకోండి. ఎవరైనా కానీ అనుకునేది అంతే సమాజంలో. ఇటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని, ఆ మహిళలను అండ చూసుకొని ఇలా మాట్లాడితే రేపు మీరే నన్ను క్షమించండి అనే స్థితికి కూడా వస్తారు. ఆ రోజులు కూడా దగ్గరలో ఉంటాయి అని ఆలోచించుకోవాల్సిందిగా అందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.